వైసీపీ నేతలపై కూటమి నేతలు కావాలని దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం చంద్రబాబునే హింసను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్లాన్ మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై దాడులు చేయించారన్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని కూటమి నేతలను ప్రశ్నించారు. నెయ్యి కల్తీ జరగకపోయినా జరిగింది అని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు విషయంలో చేసిన తప్పుకు సమాధానం, క్షమాపణ చెప్పు అన్నందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో హింసని రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను అంబటి రాంబాబు గారును, జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా, భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్గా సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేద్దాం. మాధవ్ గారు, గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తూ ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి. మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇంత ఆవేశము, ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈవిడిలా అయితే ఇక అక్కడ కేంద్ర సహాయ మంత్రి ఆయన ఇదొకలా ఉంటే, ఇక మా చిలకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు. మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డు విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీ నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో, మరి ఇది తప్పు. స్వయంగా మనం చూసాము. ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని, దీంట్లో ఎక్కడ కూడా జంతుకోవు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది. There is no law detect. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.